హలో గాయస్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు అయితే నేను మెంతికూర చూసారా, మెంతికూర నేను కట్ చేసుకుంటున్నానండి. హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంట్లో ఇది పక్కన పెట్టిన ఏ కిటికీ పక్కన పెట్టిన ఏ కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టినా కానీ ఈజీగా గ్రోత్ అయ్యేది ఆకుకూరలో మెంతికూర. చూసారా ఎంత బాగా ఎదిగిందో, ఎంత బాగా గ్రోత్ అయింది చూసారా. ఓకే, నేనైతే ప్రస్తుతానికి ఇది కట్ చేస్తానండి. ఇంకా 2 కిలోలు వేసుకున్నాను కూడా. నాకు ఖచ్చితంగా ఒక 2 కప్పుల పప్పు కూర అవుతుందండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 10 డేస్లో నాకు రెడీగా ఉందండి. ఈజీగా 2 స్పూన్లు మెంతులు నానబెట్టి చక్కగా పెద్ద కుండీలేం అక్కర్లేదండి. చిన్న కుండీలైనా పర్వాలేదు, మనకి అందుబాటులో ఉంటే దాంట్లో చక్కగా వేసామంటే చూడండి ఎంత బాగుంది, ఎంత హెల్దీగా పెరుగుతుంది. ఇలా కూడా మనం వాడేసుకోవచ్చండి, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ కొంచెం గ్రోత్ అయితే మనం కూడా సంతోషంగా చెప్పుకొని సాటిస్ఫాక్షన్ అవుతాం. సరే, ఇప్పుడు నేను కట్ చేసేస్తానండి. ఇప్పుడు అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరితో షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదని నేను మధ్యలో మీకు తీసిన వీడియో. అంతే ఫ్రెండ్స్, మెంతికూర కూడా ఆకుకూరలు ఏమి బయట కొనద్దు. చాలా తక్కువ టైంలో పర్టికులర్గా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బే ఉండాలని ఏమీ లేదు. ఇంక్లూడింగ్ మనం ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదండి, అందులో కూడా గ్రోత్ చేసుకోవచ్చు. అంటే చెప్తున్నాను, మాకు ప్లేస్ లేదు అండ్ మాకు ఇలాగా కుదరదు అని అనుకుంటే నేను మెట్ల మీద పెంచుతున్నానండి. ఇంతకుముందు నేను కింద గార్డెన్లో పెంచేదాన్ని. నేనైతే మెట్ల మీద అంటే స్టెప్స్ ఇవన్నీ ఓకే ఇలాగా పెట్టానమాట. ఈజీ అండి, ప్రతిదానికి రీజన్స్ అనేసి మనం వెతుక్కోకర్లేదు. ఈజీగా చక్కగా ఆకుకూరలు ఇంట్లోనే పెంచుకోండి, హెల్దీ అండ్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.